బీపీ ఉన్న వాళ్ళకి ఎటువంటి ట్రీట్మెంట్ ఉంటుంది? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి డాక్టర్ గారు? వన్స్ మనం ఈ పరీక్షలు ఇవన్నీ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఏంటంటే ట్రీట్మెంట్ డాక్టర్ ఎవరైతే మనకి చూస్తారో బీపీ నిర్ధారణ అయిన తర్వాత వాళ్ళకి మెడిసిన్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. మెడిసిన్స్ ప్రాపర్గా తీసుకోవాలి. రెగ్యులర్గా టైం ప్రకారం మెడిసిన్స్ తీసుకోవటము, టైం ప్రకారం డాక్టర్ చెప్పినట్టు పేషెంట్ మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళి విజిటింగ్ ఇవ్వటము, ఇవన్నీ చేసుకోవాలి. వీటితో పాటు కొన్ని జాగ్రత్తలు, ఇంటి దగ్గర తీసుకోవాల్సిన కొన్ని జాగ్రత్తలు ఏంటంటే ముఖ్యంగా ఏంటంటే కొన్ని మందులు వీళ్ళు అవాయిడ్ చేయాల్సి వస్తుంది. పర్టికులర్గా ఏంటంటే నొప్పి మాత్రలు కామన్గా అందరూ వాడుతుంటారు. ఈ నొప్పి మాత్రల వల్ల కొద్ది బీపీ పెరగడం జరుగుతుంది. పర్టికులర్ ఫీమేల్స్ తీసుకుంటే ఎక్కువ వీళ్ళు కాంట్రాసెప్టివ్ పిల్స్ కానీ ఇలాంటివి వాడటం జరుగుతుంది. దీనివల్ల కూడా బీపీ అనేది కొద్ది పెరుగుతుంది. వేరే ఏదైనా కారణాల వల్ల కొంతమంది స్టెరాయిడ్స్ వాడటము ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. ఈ స్టెరాయిడ్స్ వాడటం వల్ల కూడా కొద్ది బీపీ పెరగడం జరుగుతుంది. సాధ్యమైనంత వరకు ఈ కొన్ని మెడికేషన్స్ ఇవన్నీ మనం అవాయిడ్ చేసుకుంటే చాలా మంచిది. దాని తర్వాత డైట్ పరంగా తీసుకుంటే సాల్ట్ అనేది బాగా తగ్గించుకొని తినాలి. మన కోస్టల్ ఏరియాలో ఉంటాం కాబట్టి నార్మల్గా మన వాటర్లో కానివ్వండి, ఫుడ్లో కానివ్వండి సాల్ట్ అనేది రావడం జరుగుతుంది. సో ఎక్స్ట్రా సాల్ట్, యాడెడ్ సాల్ట్ అనేది మనం సాధ్యమైనంత వరకు అవాయిడ్ చేసుకోవాలి. ఊరగాయలు కానివ్వండి, లేకపోతే పచ్చళ్ళు కానివ్వండి, స్టోర్డ్ ఫుడ్స్ కానివ్వండి, సో ఇలాంటివన్నీ మనం కొద్దిగా అవాయిడ్ చేసుకుంటే మనం కొద్దిగా సాల్ట్ అనేది తీసుకోవడం తక్కువ అవుతుంది. నెక్స్ట్ కొన్ని ఫుడ్స్ తీసుకున్నప్పుడు వాటిలో ఏంటంటే వాటి వల్ల మనకి బీపీ కొద్దిగా తగ్గటం జరుగుతుంది. ఉదాహరణ తీసుకుంటే పోమోగ్రానైట్ జ్యూసెస్ తీసుకుంటాము, అవకాడో జ్యూస్ కానీ ఇలాంటివి తీసుకున్నప్పుడు ఏమవుతుందంటే వాటిలో కొన్ని పదార్థాలు ఉండటం వల్ల మన బీపీ అనేది కొద్ది పాయింట్లు అనేవి, ఒక 5 పాయింట్లు కానివ్వండి, ఇలా కొద్ది బీపీ తగ్గేదానికి ఆస్కారం ఉంటుంది. సో ఇలాంటివి ఎక్కువగా తీసుకోవాలి. నెక్స్ట్ కొన్ని ద్రవ పదార్థాలు తీసుకుంటే పర్టికులర్గా కాఫీ మనం అవాయిడ్ చేసుకోవాలి, టీలు అవాయిడ్ చేసుకోవాలి. సో ఇవన్నీ మనం కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే మన బీపీ అనేది కొద్దిగా ప్రాపర్గా కంట్రోల్ చేసుకోవచ్చు. దాని తర్వాత తీసుకుంటే ఫిజికల్ యాక్టివిటీస్, ఎక్సర్సైజెస్, ఒక మోడరేట్ ఎక్సర్సైజెస్ లైక్ వాకింగ్ కానివ్వండి, జాగింగ్ కానివ్వండి, స్విమ్మింగ్ కానివ్వండి, ఇలాంటి చిన్న ఎక్సర్సైజెస్ కానీ చేసుకుంటే చాలా మంచిది. ఒక మోడరేట్ ఎక్సర్సైజెస్ అంటే రోజు 1 గంట సేపు ఒక ఫిజికల్ యాక్టివిటీ చేసుకోవటము, ఒక వారం రోజులకి ఒక 5 రోజులు ఫిజికల్ యాక్టివిటీస్ చేసుకోవటము, ఒక 2 రోజులు గ్యాప్ పెట్టుకుంటే హెల్త్ అనేది బాగా ఉంటుంది. దాని తర్వాత బీపీ కొద్దిగా తగ్గుతుంది. ఏదైతే బార్డర్ లైన్ బీపీ చాలామందికి ఉంటాయి, ఇవన్నీ కూడా తగ్గటం జరుగుతుంది. సో ఇవి చాలా కేర్ఫుల్గా తీసుకోవాల్సి వస్తుంది. తర్వాత స్మోకింగ్ ఎవరైతే చేస్తారో స్మోకింగ్ కొద్దిగా అవాయిడ్ చేసుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే ఈ స్మోకింగ్ వల్ల రక్తనాళాలన్నీ బాగా చిన్నవి అవ్వడం జరుగుతుంది. దానివల్ల బీపీ బాగా పెరుగుతుంది. అందుకని సాధ్యమైనంత వరకు స్మోకింగ్ ఆపేసేయాలి. దాని తర్వాత ఎవరైతే ఆల్కహాల్ తీసుకుంటారో ఆల్కహాల్ని అవాయిడ్ చేయాలి. నెక్స్ట్ ఏంటంటే వెయిట్ రిడక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఈ వెయిట్ వల్ల ఏమవుతుందంటే ఒకటి వాళ్ళకి నెక్ బాగా చిన్నది అవడం వల్ల ఎక్కువ గురకబెట్టడము ఇలాంటివి జరుగుతాయి. దానివల్ల రాత్రిపూట నిద్ర అనేది తక్కువ పోతారు. దాని ఎఫెక్ట్ ఏమవుతుందంటే బీపీ మీద బాగా ఎఫెక్ట్ చూపిస్తుంది. దానివల్ల బీపీ బాగా పెరుగుతుంది. దీని ఏమంటారంటే అబ్స్ట్రక్టివ్ స్లీప్ ఎప్నియా అంటారు. ఎందుకంటే రాత్రిపూట వాళ్ళు గాలి పీల్చుకోవటం ఆపటం జరుగుతుంది. డే టైం తీసుకుంటే వాళ్ళు ఎక్కువ నిద్రపోతారు ఇలా ఉన్నవాళ్ళు. సో అందుకని మనం వెయిట్ రిడక్షన్ చేసుకోవాలి. దానివల్ల ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది బాగా తగ్గుతుంది. సో ఇది పర్టికులర్గా. నెక్స్ట్ ఏంటంటే వెయిట్ రిడక్షన్ తర్వాత మన మైండ్ని బాగా కామ్గా పెట్టుకోవాలి. టెన్షన్స్ ఏం లేకుండా సాధ్యమైనంత వరకు టెన్షన్స్ అవాయిడ్ చేసుకోవాలి. ముఖ్యంగా తీసుకుంటే మన ఏదైతే షెడ్యూల్ ప్రకారం మనం ఏదైనా ఆక్యుపేషన్ పరంగా చేసుకుంటామో షెడ్యూల్ ప్రకారం కరెక్ట్గా చేసుకోవటము, దాని తర్వాత యోగా ప్రాక్టీస్ చేయటము కానివ్వండి, మనకి ఏదైనా సమస్యలు ఉంటే పక్కన వాళ్ళతో మన ఫ్రెండ్స్తో కానీ డిస్కస్ చేసుకుంటే సాధ్యమైనంత వరకు ఆ స్ట్రెస్ అనేది రిలీవ్ చేసుకుంటాము. ఏదైనా కొత్త హాబీస్ అలవాటు చేసుకోవటం లైక్ సైక్లింగ్ కానివ్వండి, లేకపోతే ఏదైనా స్టాంప్ కలెక్షన్ కానివ్వండి, ఇలాంటివి ఏదైనా కొత్త హాబీస్ అనేవి, బ్యాడ్మింటన్, ఇలాంటి కొత్త హాబీస్ అనేవి మనం చేసుకున్న తర్వాత ఈ స్ట్రెస్ అనేది దాదాపు మనం కొద్దిగా రిలీవ్ చేసుకోవచ్చు. సో దానివల్ల ఏంటంటే బీపీ అనేది కొద్దిగా తగ్గుతుంది. సో ఇది చాలా ఇంపార్టెంట్ అండి. నెక్స్ట్ తీసుకుంటే నిద్రపోవటం అండి. సాధ్యంత వరకు ప్రతి మనిషి అనేది ఒక మినిమం 6 to 7 hours అడిక్వేట్ స్లీప్, ప్రాపర్ స్లీప్ అనేది చాలా అవసరము. ఎవరైతే ప్రాపర్గా నిద్రపోరో వాళ్ళు లైక్ బ్రేక్ స్లీప్ కానివ్వండి, ప్రాపర్గా నిద్రపోకపోవడం వల్ల కానీ ఏంటంటే బీపీ కూడా పెరుగుతుంది. ప్రాపర్గా నిద్రపోయినప్పుడు ఈ బీపీ అంత ఎక్కువ పెరగకుండా మనం కంట్రోల్ చేసుకోవచ్చు.